సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కామెంట్స్ పై దివ్యాంగులు ఆందోళనకు దిగారు. ఓయూలో దివ్యాంగుల విద్యార్థులు నిరసన తెలిపారు. ఆమె ఫోటోలను దగ్ధం చేశారు. దివ్యాంగులపై స్మితా సబర్వాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉద్రిక్తం చేస్తామని, ఈ క్రమంలో స్మితా సబర్వాల్ ఇంటిని ముట్టడించడానికి వెనుకాడబోమని విద్యార్థులు హెచ్చరించారు. ఇక స్మితా సబర్వాల్ జస్ట్ ఆస్కింగ్ పేరిట ట్విట్టర్ వేదికగా ఆల్ ఇండియా సర్వీసెస్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు అంటూ ఇటీవల ప్రశ్నించిన సంగతి తెలిసిందే. సబర్వాల్ దివ్యాంగులు ఆల్ ఇండియా సర్వీసులలో అనర్హులు అని చెప్పేసి వాక్యాలు మమ్మల్ని మనోభావాలు దెబ్బతీసినాయి. ముఖ్యంగా చాలామంది దివ్యాంగులు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ డిగ్రీలు, పీజీలు, పిహెచ్లు చేసి ఒక మంచి ఉద్యోగం కొట్టాలనుకున్నటువంటి వాళ్ళ ఆశల మీద అడియాచలుగా ఒక ప్రముఖ అంటే మామూలు వ్యక్తి చేస్తే అది అంతగా రాదు. కానీ ఒక ప్రముఖ ఐఏఎస్ ముఖ్యమంత్రుల దగ్గర అలాగే కేంద్ర సర్వీసులో పనిచేసినటువంటి ఈమె చేయడం వల్ల మాకు మనోభావాలు దెబ్బతీశాయి. తప్పకుండా అంటే ఆమె పోలినటువంటి పైలట్ కానీ, డాక్టర్ కానీ, తర్వాత డిఫెన్స్ కానీ ఇవి ఏవి కూడా దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం ఏవైతే వాళ్ళు జాబులు చేయగలుగుతారో వాటినే ఇవ్వండి అని చెప్పారు. కానీ ఏవైతే బ్యాన్ చేసినటువంటి ఉద్యోగాలతో పోలుస్తూ చేయగలటువంటి ఉద్యోగాలని ఆమె చేయొద్దు అని చెప్పేసి దివ్యాంగుల మీద పడడం అనేది మేమందరం కూడా ఖండిస్తున్నాము. తప్పకుండా ఆమె దివ్యాంగుల హక్కుల చట్టం సెక్షన్ 92 ప్రకారం తప్పకుండా భారత ప్రభుత్వం వెంటనే ఆమె డిఓపిటి ద్వారా చర్య తీసుకోవాలి. హక్కుల చట్టం ప్రకారం ఆమె విధుల నుంచి తొలగించాలి. ఇలా చేస్తే కనుక తప్పకుండా మాకు ఆల్రెడీ చాలా మంది దివ్యాంగ ఉద్యోగులు, ఐఏఎస్లు